అందరికీ నమస్కారం అండి. 2024 సంవత్సరము ఆషాఢ మాసము జూలై 6వ నుంచి ప్రారంభమైంది. ఈ ఆషాఢ మాసములో నెల రోజుల పాటు అత్తాకోడళ్ళు ఒకే ఇంట్లో ఉండకూడదు అని చెప్తారు. అలా ఎందుకు చెప్తారు? దీని వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. జ్యోతిష్క శాస్త్రం ప్రకారము చంద్రుడు పౌర్ణమి రోజు పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రానికి దగ్గరగా ఉండటం వలన ఈ మాసానికి ఆషాఢ మాసం అనే పేరు వచ్చింది. ఆషాఢం అంటే ఆది అని ఒక అర్థము, శక్తి అని మరొక అర్థము. ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం ప్రారంభం కావటం చేత శ్రీ మహావిష్ణువు ఈ మాసంలో యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు. అందువలన ఈ మాసము దేవతారాధనలకు ప్రాధాన్యత కలిగి ఉంది. ఇదే మాసంలో శక్తి స్వరూపిణి అయిన వారాహి అమ్మవారి ఆరాధనలు జరుగుతాయి. గురు పౌర్ణమి రోజు గురు ఆరాధనలు, చాతుర్మాస దీక్షలు వంటివి ఉండటంతో ఈ మాసాన్ని దేవతార్చనలకు వినియోగించాలి. కొత్తగా పెళ్ళైన వధూవరులకు లేదా పెళ్ళైన తర్వాత వచ్చిన మొట్టమొదటి ఆషాఢ మాసంలో అత్తా కోడళ్ళు ఒకే చోట ఉండకూడదు అని చెప్తారు. వివాహమైన తొలి ఆషాఢ మాసంలో కోడలు అత్తగారింట్లో బదులు పుట్టింట్లో ఉండాలని అనాదిగా వస్తున్న సాంప్రదాయము. ఈ సాంప్రదాయంలో కొన్ని ఆరోగ్య విషయాలు కూడా దాగి ఉన్నాయి. ఆషాఢ మాసంలో కురిసే వర్షాలు, వాతావరణ మార్పుల వల్ల అనారోగ్యాలు కలుగుతుంటాయి. ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కలిసి ఉంటే అప్పుడు కలిగే సంతానానికి ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాకుండా కొత్తగా వివాహమైన స్త్రీ తన తల్లిదండ్రులకు దూరంగా అత్తగారింట్లో ఉంటుంది. అలాంటి సమయంలో తల్లిదండ్రులకు కూతురు దూరంగా ఉందని బెంగ కలిగే అవకాశం ఉంటుంది. అందువలన ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన స్త్రీలు తిరిగి పుట్టింటికి వెళ్ళి తల్లిదండ్రులతో ఉన్నట్లయితే వారి యొక్క ఆరోగ్యము, తల్లిదండ్రుల ప్రేమ ఆశీస్సులు పొందటానికి కూడా మంచి అవకాశము. అందువలన ఆషాఢమాస నియమము కొత్తగా పెళ్ళైన దంపతులే ఆచరించాలి కానీ మిగతా వారికి పనికిరాదు.